సో గద్దరన్న మూడో వర్ధంతి సందర్భంగా మనతో మాట్లాడడానికి గద్దరన్న కూతురు వెన్నెల గద్దర్ ఉన్నారు. అక్క, రేపు మూడో వర్ధంతి ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకు? ఏమనిపిస్తుంది? నాన్న వదిలి మూడు వర్ధంతి దగ్గరకు వస్తుంది. ఆహ్, నాన్న లేడని అసలనిపించదు. ఎప్పుడో ఒక్కసారి ఇంటికెళ్ళినప్పుడు, అమ్మతో ఉన్నప్పుడు నాన్న వస్తాడని వెయిట్ చేస్తామనమాట. టైం అయితుంది ఇంకా రాలేదు, నాన్న వస్తాడు. ఆ టైంలో బాగా గుర్తొస్తారు నాన్న. కాకపోతే ప్రజల మధ్యలకు నేను డైరెక్ట్‌గా వచ్చినప్పటి నుంచి చూస్తుంటే ప్రజల గుండెల్లో గదరనున్నారు. గద్దరన్న పాటల్ని గానీ, గద్దరన్న ఆశయాన్ని గానీ తీసుకుపోవడానికి ప్రజల గుండెలో చిరకాలంగా గద్దరన్న ఉంటారని కనిపిస్తూనే ఉంది. సో రేపు మూడో వర్ధంతి సందర్భంగా ఎలాంటి షెడ్యూల్ ఏముంది? మీరేం చేస్తున్నారు? గద్దరన్న ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు? ఆహ్, గద్దరన్న నాన్న చనిపోయినప్పుడు కూడా మేము పర్టిక్యులర్ ప్రోగ్రామ్ గాదు. గద్దరన్న ప్రజల మనిషి. ఆయన పుట్టి, ఆయన జీవిత పయనము చివరిదాకా ప్రజల కోసమే బతికినారు. సో, కుటుంబ సభ్యులుగా మేమన్నారంటే, మీరు గద్దరన్న గురించి నివాళి మీరే అర్పించండి. మేము బిడ్డలంగా మేము మీ దగ్గరకొస్తామన్నాం. సో, అప్పటినుంచి గద్దరన్న గారి జయంతి, వర్ధంతి పెద్ద ఎత్తున ప్రజలు తమ తమ గ్రామాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. అట్లాగే రేపు గూడా పట్నంలో, పల్లెల్లో అక్కడక్కడ కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజలు గద్దరన్న చిన్న పటం పెట్టుకొని సెలబ్రేట్ చేస్తున్నారు. అట్లాగే మహాబోధి విద్యాలయంలో నాన్నగారి సమాధి ఉంది. అది నిర్మాణంలో ఉంది, కంప్లీట్ కాలేదు. సో, స్కూల్ పిల్లలు గద్దరన్న జ్ఞానం ఒక్కటే మిగులును అనే నినాదం ఉండే కాబట్టి స్కూల్ పిల్లల ఆధ్వర్యంలో చిన్న నివాళి ట్రస్టీ మెంబర్స్‌తో అవుతుంది. అమ్మ కూడా ఉంటుంది. సాయంత్రం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో 4 గంటల నుంచి 7 గంటలకు 8 గంటల వరకు గద్దరన్న గారి మూడవ వర్ధంతి నిర్వహిస్తున్నారు. సో గద్దరన్న అంటేనే ఆట పాట ఎట్లా ఉండేది అసలు? గద్దరన్న చిన్నప్పుడు ఎట్లా ఉండేది? మిస్ అయ్యేవారా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి గద్దరన్న పోరాటాలే, ఎప్పుడు చూసినా జనం కోసం బయటే ఉండేవారు. సో ఫ్యామిలీని ఎట్లా ఉండేది? మీరు అప్పుడు చాలా చిన్న పిల్లలుగా ఉండేది, ఎట్లా ఉండేది? తండ్రిని ఎట్లా మిస్ అయ్యేవాళ్ళు అప్పుడు? అయ్యో! నేను అసలు నాకు ఐ వాజ్ 2 ఇయర్స్ ఓల్డ్. 2 ఏండ్లు ఉంటాను. నాన్న వెళ్ళిపోయాడు. మళ్ళా నేను 11 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చాడు. అంటే ఆయనతో గడిపిన సమయం చాలా తక్కువ. తను అజ్ఞాతం నుంచి వచ్చినంక కూడా మేము లేసే లోపల ఆయన వెళ్ళిపోయేవాడు. మేము పడుకున్నాక ఆయన వచ్చేవాడు. అసలు ఇంట్లోనే ఉండేవాడు కాదు. చాలా తక్కువ సమయం ఆయన స్పెండ్ చేసాం. కానీ చాలా ఇష్టమైంది ఏందంటే, మేము పడుకున్నాక ఆయన వచ్చేవాడు. ఎర్లీ మార్నింగ్ నాన్నకు అలవాటు ఎర్లీ మార్నింగ్ లేసి. సో, ఆయన పాటలు రాస్తూ ఆ పాటలకి పాట అల్లేటప్పుడు మార్నింగ్ లేసి అల్లేటప్పుడు ఆ రాగం వినిపిస్తుంటే మార్నింగ్ నిద్ర లేపుతుంటే ఆ పాటలు చాలా గుండెకు హత్తుకునేది. నాకు చాలా ఇష్టం. సో, ఎప్పుడు అనేదనమాట, ఫస్ట్ సాంగ్ మీరు మాకే రిలీజ్ చేస్తున్నారు అని. సో, అది చాలా నాకు జ్ఞాపకం. అట్లాగే ఆయన వ్యక్తిత్వం అంటే బయట ప్రజలకి ఏది చెప్పేవాడో ఇంట్లో కూడా అదే ఉండేవాడు. అంటే బయట ఒకలాగా, మాతోని ఒకలాగా లేదు. సో, ఆయన 24 గంటలు ప్రజల కోసమే తన జీవితాన్ని, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చాడో, మాట చేయాలన్నారో అదే తను ఇంట్లో కూడా చేసేవాడు. సో, ఆ డిసిప్లిన్ చాలా డిసిప్లిన్. స్త్రీలను చాలా గౌరవించేవాడు. చాలా ప్రేమగా చూసుకునేవాడు. తన పనులు తను చేసుకునేవాడు. హైలీ డిసిప్లిన్డ్. తన పనులు ఎవరిని బాధ పెట్టేవాడు కాదు, నొప్పించేవాడు కాదు, తిట్టేవాడు. మేము అర్థం చేసి తిట్టేవాడు కానీ మళ్ళీ ఇమీడియట్‌గా బుజ్జగించేవాడనమాట. సో, తన దగ్గర నేర్చుకుంది ఏందంటే చాలా హైలీ కమిటెడ్ పర్సన్. చాలా నిజాయితీ, హైలీ కమిటెడ్ పర్సన్. మాకు పర్టిక్యులర్ కూర్చొని ఏమి చెప్పకపోయినా సరే ఆయన జీవిత విధానం చూసి మేము నేర్చుకున్నాం. ఏదైనా మెమొరీ ఉందా మీకు సంబంధించి డాడీతోని చిన్నప్పటి నుంచెల్లి గుర్తుంచుకునే మెమొరీ అంటే ఏదైనా ఒకటి చెప్పగలుగుతారా మా ప్రేక్షకులకి? అంటే చాలా ఉన్నాయన్న మెమరీలు. ఆహ్, ఎప్పుడైనా తను నన్ను ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి కారణం అంటే ఆహ్, ఒక మాట అనేవాడు. అంటే చిన్నప్పుడు చాలా పంచాదులు ఇంటికొచ్చేవి, వైఫ్ అండ్ హస్బెండ్ గాని. అప్పుడు చాలా సార్లు విన్నాను. స్త్రీలు తప్పైనా, ఒప్పైనా నేను స్త్రీల పక్షానే ఉంటా అనేవాడు. అది నాకు చాలా అప్పుడు అర్థం కాలే ఏంటో తప్పు అనేది. తర్వాత స్త్రీలు చదువుకోవాలి అన్నవాళ్ళు. దే హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్. దే హ్యావ్ టు బి ఎకనామిక్ ఇండిపెండెంట్. ఎవ్వరి మీద మనము డిపెండ్ కావద్దు అని ఆయన చెప్పినది నాకు మనసులో చాలా కూర్చొని. సో, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను చదువుకున్నాను. అమ్మ చదివిపించింది. అమ్మ ధైర్యంతోని. ఐఎమ్ ఎంబీఏ, పీహెచ్‌డీ హోల్డర్.
అట్లాగే నా కాళ్ళ మీద నేను ఎవరిని నాన్నని కూడా అడగబోయేదాన్ని, ఇప్పుడు మా హస్బెండ్ కూడా అడగాను. సో అమ్మాయికి ఎకనామిక్ ఇండిపెండెన్స్ వస్తే ధైర్యం వస్తుంది, ఎదిరించే శక్తి వస్తుంది, మంచి చెడు ఆలోచించి ముందుకెళ్తుంది, తన కుటుంబాన్ని చూసుకుంటాననే ధైర్యం వస్తుంది అనేది ఉండే. కాబట్టి నాకు చాలా ఇష్టమైన పదాలు యాజ్ ఎ ఉమెన్. ఐ టుక్ దట్ వర్డ్స్ అండ్ ఐ టెల్ ఎవ్రీబడి, ఖచ్చితంగా స్త్రీలు చదువుకోవాలి, తమ కాళ్ళ మీద తమ నిలబడాలి, ఎవరి మీద డిపెండ్ కావద్దు. అలా డిపెండ్ కావద్దని చెప్పి అహంకారంతో కాదు, ఇట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒక ఉద్దేశం. నాకు ఇట్స్ అ గ్రేట్ మెసేజ్. ఐ టేక్ ఓవర్. గద్దరన్నకు సంబంధించి వందల పాటలు ఉన్నాయి. గద్దరన్నకు ఫేవరెట్ పాట ఏంటి మీకు తెలిసి? ఎందుకంటే అన్నీ చాలా ఫేవరెట్ పాటలు ఉంటాయి. ఎక్కువ ఇష్టంగా పాడేది, ఎక్కువ హమ్మింగ్ చేసే పాట ఏదైనా ఉందా? అది మీకు ఏమైనా ఒక 2 లైన్లు పాడి చెప్తారా? ఆయన చాలా అద్భుతమైన పాటలు నాన్నది. ప్రతి పాట ఒక చరిత్ర, ప్రతి పాటకు ఒక హిస్టరీ, ప్రతి పాట ఒక ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేసింది ఉంటుంది. కాకపోతే ఆయన ఏ పాట అయినా ఆ పాట అమరవీరులకు అంకితం చేస్తాడు. సో ఆయన చాలా ఇష్టపడే పాటల్లో నాకు తెలిసి, నేను ఫీల్ అయ్యి నాకు తెలిసి అయితే అమరవీరుల కోసం పాడే పాటలు ఇష్టం. ఆ పాట పాడి తను ఏడవడమే కాదు, లక్షలాదిగా ప్రజలు కన్నీళ్ళు పెట్టుకున్నారు. మన నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో నేను చాలా చిన్నగా ఉన్నాను, అప్పుడు నాన్న బయటకు వచ్చినప్పుడు ఆ పాట పాడితే లక్షలాదిగా తల్లులు, అన్నలు, చెల్లెలు ఏడ్చారు. ఇప్పటికి కూడా ఆ పాట వింటే అమరవీరుల కుటుంబంలో కన్నీళ్ళు వస్తాయి. సో నాకు తెలిసి గద్దరన్న చాలా ఇష్టపడేది అమరవీరుల కోసం పాడే పాటలు, వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటే పాడే పాటలు. ఆ పాట 2 చరణాలు మీకోసం పాడతాం. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు, వీరులారా వీరులారా రడికల్లా శూరులారా, రడికల్లా శూరులారా, రైతు కూలి బిడ్డలారా, ఒకరొక్కరు ఒరిగిపోయి సుఖలల్లో గలిసినారా, సుఖలల్లో గలిసి మీరు సూర్యుడయ్యి నిలిచినారా, మీరు ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు, మీరు దిక్కు చూపే సుక్కలైతారా మా బిడ్డలు. సో ఫైనల్‌గా అక్క, స్మృతివనకు సంబంధించి కూడా గవర్నమెంట్ ఇంకా కొద్దిగా లేట్ చేస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు? గవర్నమెంట్‌కి ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నారు? స్మృతివనకు సంబంధించి కూడా 3 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. గద్దరన్న అభిమానులు కూడా చాలా వరకు కోరుకుంటున్నారు, స్మృతివనంతో పాటు గద్దరన్న గుర్తులు చెరిగిపోయే విధంగా, అంటే ఎప్పటికీ ఉండేలాగా కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్పేసి కూడా అభిమానులు కోరుకుంటున్నారు. సో ప్రభుత్వానికి ఏం చెప్తారు? అంటే అది కావాలని డిలే కాదు, ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్. ఎందుకంటే నేను సిస్టంలో ఉన్నాను కాబట్టి నేను చెప్పేస్తాను, అక్కడ నుంచి మూవ్ కాదనమాట. సో మనం ఫాలోఅప్ చేయాలి, అది నేను కూడా చూసాను. అయితే మనకి ఇక్కడ స్మృతి మనం సంబంధించింది, ఇక్కడ ఏ విధంగా స్పేస్ ఇవ్వాలి, ఆ స్పేస్ డిసైడ్ కాలేదు. సో వేరే గవర్నమెంట్ సంబంధించిన వేరే కూడా ముందుకు తీసుకొని వస్తున్నారు. సో ఆ స్పేస్ గురించి డిసిషన్ ఉంది, లేకపోతే గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ రెడీ. అందుకే చరిత్రలో ఒక ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రభుత్వ పరంగా ఒక సామాన్యమైన ఒక దళిత బహుజనుల కోసం, ఒక లెఫ్టిస్ట్ ప్రజల కోసం కొట్లాడి జీవిత అంకితం చేసిన ఒక కళాకారుణ్ణి, ఒక ఉద్యమకారుని గుర్తించిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఒకవేళ గద్దరన్న గారు అదృష్టవంతులు అనుకుంటా, ఎందుకంటే ఈ పార్టీ హయాంలో ఆయన కన్ను మూసారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళతో కలిసినారు కాబట్టి, ఆయనని గుర్తించినారు, గౌరవించినారు కాబట్టి ఈనాటికి గద్దరని మనం స్మరించుకుంటున్నాం. ఎప్పటికీ చిరకాలం ఆయన పేరు, ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన జీవిత చరిత్ర తెలంగాణ పల్లె పల్లె గుర్తుపెట్టుకోవాలి, పల్లె కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తుపెట్టుకోవాలని గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. సో అదొక హిస్టరీ కాబట్టి అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అది నేను కూడా, అన్న కూడా ఫాలోఅప్ చేస్తున్నారు, మేము కూడా ఫాలోఅప్ చేస్తాం, అది తప్పకుండా చేద్దాం, మీరు కూడా అందరం కలిసి చేద్దామని అంటారు. లాస్ట్ క్వశ్చన్, గద్దరన్న ఫేవరెట్ ఫుడ్ ఏది? ఇంటికి వచ్చినప్పుడు చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉంటున్నారని చెప్తున్నారు. ఇంటికి వచ్చినప్పుడు అమ్మతోని స్పెషల్గా ఏమైనా వండించుకునే వంట కానీ, లేకపోతే ఇది నాకు ఇది తినాలని ఉంది ఎప్పుడైనా షేర్ చేసుకునే సందర్భం ఉందా? ఏమి ఎక్కువ ఇష్టపడేవారు? అంటే పాపం ఆయన ఏది ఎక్కువ ఏమి అడిగేవాడు కాదు, చేపల కూర అంటే చాలా ఇష్టం నాన్నకు. సో ఎక్కడైనా చేపల కూరే తింటాడు, ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాడు కాబట్టి కొంచెం టమాటా కూర అంటాడనమాట, లేకుంటే ఏదైనా పచ్చడి ఉంటే తినేవాడు. మామూలుగా అయితే చేపల కూర చాలా ఇష్టం నాన్న.
ఖచ్చితంగా గద్దరన్న ఆశయాలను ఖచ్చితంగా పల్లె పల్లెలతో పాటు రాష్ట్రం అంతా ప్రపంచం అంతా తీసుకెళ్ళాలి. ఎందుకంటే గద్దరన్న లాంటి ఉద్యమకారుడు ప్రపంచంలో చిరస్థాయిగా ఉండిపోవాలంటే స్మృతివనంకి సంబంధించి కూడా ప్రోగ్రామ్ కొంచెం డిలే అవుతున్నా కూడా వచ్చే సంవత్సరం లోపు ప్రభుత్వం పూర్తి చేస్తుంది. అది కొంచెం అడ్మినిస్ట్రేషన్లో కొంచెం గ్యాప్ ఉండడం వల్లే ఆ స్మృతివనంకి సంబంధించి కూడా కొంచెం గ్యాప్ ఏర్పడింది. సో వచ్చే సంవత్సరం లోపు స్మృతివనం ఏర్పాటు కూడా పూర్తి చేసేలా రేవంత్ సర్కార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. సో గద్దర్ అభిమానులు కూడా దానికి సంబంధించి సహకరించాలి. సో రేపు పెద్ద ఎత్తున గద్దర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రామ్స్ అభిమానులు ఎక్కడికక్కడ చేసుకుంటారు. సో నేను కూడా రేపు గద్దర్ వర్ధంతి ఏదైతే రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ జరుగుతుందో నేను కూడా అక్కడికి వస్తాను. మీరు కూడా అక్కడికి అందరు రండి అని చెప్పేసి వెన్నెల గద్దర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.